వృశ్చికం వారి కానీ చూసుకున్నట్లయితే వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి మీకు ధనము, అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి విషయాల్లోని లేదా కెరీర్ విషయంలో గ్రోత్ అవ్వలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి, వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారికి, సడన్ డౌన్ ఫాల్స్ అవుతున్నాయి అనుకునేటువంటి వారికి అసలు మీ గ్రహస్థితి ఏది స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఏ విషయాలు మీరు పాటిస్తే మీరు లైఫ్ లో ఈ యొక్క ఇబ్బందికరంగా ఉండే ఈ అంశాల నుంచి బయటపడతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ వృశ్చికం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఎంత సరళమైన వచ్చగలుగుతారు, కాకపోతే కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాంపిటీషన్ అంటే అవతల వాళ్ళ ముందు నాకు ఎదురు లేదు, నేను చేయాలి, అలానే ఏదో పెద్ద పెద్ద ఆశలు అని కాదు, చిన్న చిన్న విషయాలు కూడా కొంచెం కాంపిటేటివ్ గా ఉంటుంటారు. అయితే మీకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశంలో ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలు తీసుకుంటే ధనాధిపతి అయినటువంటి గురువు పంచమాధిపత్యం కూడా వచ్చింది మీకు, కాబట్టి సంతానంతో లింకప్ అయి ఉంటుంది. సంతానం కలిగినప్పటి నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ రావడం. అయితే గురువు బాగుంటేనే, అందరికీ కాదు, గురువు బాగుంటే ఖచ్చితంగా సంతానం కలిగినప్పటి నుంచి ధనపరంగా మీకు యోగం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి గురువు అంత బలంగా లేడండి అన్నప్పుడు మీరు గురువు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో ఆ గ్రహాలకు రెమెడీ చేసుకుంటూ ఉంటే మీకు గ్రోత్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. కాబట్టి శనికి చేసుకోవడము అంటే గురువు కోసం శనితో ఉన్నా లేకపోతే పాపగ్రహాలతో అవుతూ ఉంటుంది, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ శని గ్రహం దగ్గర దీపారాధన చేయడము, లేకపోతే గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, కొంచెం శనగలు దానంగా ఇవ్వడం, లేకపోతే గురువు ఏ గ్రహం ద్వారా అయితే ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇక్కడ సంతానానికి ధనానికి కారకుడయ్యాడు. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభత్తిని నమః అనే నామస్మరణ చేయడం చేస్తూ ఉండాలి వృశ్చికం వారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధనపరమైన విషయంలో చాలా బాగుంటుంది. అలాగే రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వివాహం. సప్తమ వ్యయాధిపతి శుక్రుడు ఆకర్షణీయమైనటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు పాడైతే, ఇప్పుడు ప్రస్తుతం మీకు గోచారంలో కూడా ఆగస్టు మాసం మొత్తం కూడా శుక్రుడు నీచంలో ఉంటాడు. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు మాట్లాడడం చేయకూడదు. వివాహ జీవిత భాగస్వామి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే శుక్రగ్రహ బలం పెంచుకోవాలి అంటే ఎంతసేపు మనం బలం పెంచుకోవాలంటే రత్నం పెట్టేసుకుంటాం, అది కాదు. బలహీనంగా ఉన్నప్పుడు రత్నం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. బలంగా ఉంటే మీకు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చెప్పాలంటే. అయితే బలంగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రత్నం ఏదైనా సరే, కానీ బలహీనంగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు వృశ్చికం వారు తొందరగా, ఎందుకంటే 258 కాంబినేషన్ కనుక సరిగ్గా లేదు, ఒక నీచభంగ రాజ్యం విపరీత రాజ్యం లేనప్పుడు అది మరింత ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. ఇక మీకు కెరీర్ పరంగా గ్రోత్ రావాలంటే నవంబర్ తర్వాత వస్తుంది. మీరు గణపతిని మరియు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే కెరీర్ పరంగా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది, అనేటువంటి సందేహం లేదు. అయితే మీకు సంబంధాలు కూడా కాస్త దూరపు సంబంధాలు తొందరగా సెట్ అవుతాయి వృశ్చికం వారికి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అవుతున్నామో లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ అవుతాయి, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనప్పుడు మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవాలంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం
ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డి అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసిన మహాదశలు వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి, బియ్యము తెలుపు రంగు వస్తుంది. బ్లౌజ్ పీస్, ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ఫ్లాట్ ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి, కందులు రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి, పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒకసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయాలకో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు, ఉదాహరణకు మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సెమిన్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటుంటారు. అలా మీరు కనుక మూలం పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే, గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిశాస్త్రం వచ్చిన శనిక్షర. శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల ముందు కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, నా మూఢత్వం ఉండకండి. జ్యోతిషాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం అవసరం లేదు.
కాబట్టి ఎల్నాడ్సరీ కాల్చుకునే యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకుండా పెద్ద ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకుందాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం, అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాల్గొనడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.